ఈరోజు అయితే నేను ఆమ్లా క్యాండీ ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. స్టవ్తో పని లేకుండా దీన్ని చేసుకోవచ్చు అన్నమాట. నేను దీనికోసం 1/4 కేజీ ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కున్నాను. దీన్ని శుభ్రంగా ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు ఆరబెట్టాను. వీటన్నిటిని ఒక గాజు జార్లో వేసుకోవాలి. డీప్లో 4-5 అవర్స్ పాటు ఉంచుకోవాలి. డీప్లో ఉంచిన ఉసిరికాయలను బయటకు తీసి ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయకు ఉండే తొక్కంతా కూడా తీసేసుకోవాలి. చేసిన తర్వాత ఇదంతా ఏమి వేస్ట్ కాదండి. దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకొని షుగర్ వేసుకొని తాగొచ్చు. దీంట్లో ఇప్పుడు 150 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. బాగా కలిపి 2 డేస్ బాగా ఊరనివ్వాలి. ఇదంతా బాగా కలుపుకొని ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. బాగా కలుపుకొని ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇట్లా బాగా అదిమి పెట్టేసేసి ఉసిరికాయ ముక్కల్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఇలా ఎండలో బాగా డ్రై అయిపోయే వరకు ఎండబెట్టుకోవాలి. నేను ఎండబెట్టేటప్పటికి సగం ముక్కలు కూడా అయిపోయినాయండి. చూపించడానికి కూడా ఏం లేవు. 3 డేస్ పట్టింది డ్రై అయిపోవడానికి. దీన్ని కొంచెం షుగర్ కోటింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెమే కాబట్టి నేనేం వేసుకోవట్లేదు. ఈసారి ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు చూపిస్తాను. ఇంకో వీడియో చేస్తాను.